సార్ ఇటు ప్రభుత్వంలోనైనా పార్టీలోనైనా తీసుకున్న ఏ నిర్ణయమైనా కోఆర్డినేషన్ కమిటీ అప్లోడ్ చేసిన తర్వాతనే తీసుకోవాలని డిస్కషన్ జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్లో ఒక విధానపరమైన నిర్ణయం, మేజర్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఎప్పుడన్నా ఏదైనా పెద్ద ప్రోగ్రామ్ లాంచ్ చేసినప్పుడు కోఆర్డినేషన్ కమిటీ డిస్కషన్ పెడితే కొన్ని ఆలోచనలు ఎక్స్ట్రాగా వస్తాయి. ఇప్పుడు ముఖ్యమంత్రికి ఉన్న ఆలోచనకి నా ఆలోచనకి మెరుగైన ఆలోచన ఉండొచ్చు, అక్కడ సీనియర్లు ఇంకేదైనా మెరుగైన ఆలోచన పంచుకోవచ్చు, దాని ద్వారా కొంత మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. అలాగా అని చెప్పేసి రోజు సీఎం గారు కోఆర్డినేషన్ పర్మిషన్ తీసుకునే కార్యక్రమాలకు పోరు. సీఎం ఈజ్ అట్ లిబర్టీ, ముఖ్యమంత్రి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాబట్టి కోఆర్డినేషన్ కమిటీ చర్చ పెడతారు. నేను ఇంపార్టెంట్ ఇష్యూ వచ్చినప్పుడు డే టు డే అడ్మినిస్ట్రేషన్లో కోఆర్డినేషన్ కమిటీకి ఏం పని ఉంటుంది? ఏదైనా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ శాంక్షన్ చేస్తారు, ప్రచారం చేసేది ఉంది, లాంచ్ చేసేది ఉంది, మంచి చెడు చర్చించుకుంటాం, తప్పేముంది? అది ఒక రివాజ్, ఇప్పుడు కాదు, కొత్త కాదు, ఎప్పటి నుంచో ఉన్నట్టు రివాజ్ అది. వారు కూడా వారు ఆలోచన పెడతారు, మా ఆలోచనలు పెడతాం, దాంట్లో మెరుగైన ఆలోచన క్రోడీకరించు అది మిక్స్ చేసుకుంటాం, శిఖరణ చేసుకుంటాం. తద్వారా ప్రజలకి ఏదైతే మేలు ఉంటుందో ఆ నిర్ణయం బయటకు వస్తుంది. ఇది కేసీఆర్ లాగా నియంత ఏకఛత్రాధిపతి పార్టీ కాదు మాది. ముఖ్యమంత్రి గారు కూడా పార్టీని గౌరవిస్తారు, మేమంతా మా ముఖ్యమంత్రి గౌరవిస్తాం. ఇది మా పద్ధతి. ఇది పార్టీ ప్రభుత్వం వేరువేరా ఒకటే? ఎవరున్నారు వేరువేరని? ఇక్కడ ఉన్నది ఏ ప్రభుత్వము? కాంగ్రెస్ ప్రభుత్వం కదా. రేవంత్ రెడ్డి గారు ఏ పార్టీ ముఖ్యమంత్రి? ఈజ్ ఎ కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్. అది తెలియని వాళ్ళు మాట్లాడుతున్నారేమో. ఆయన కాంగ్రెస్ పార్టీ ద్వారా ముఖ్యమంత్రి అయినాడు. ఆనంద పరిస్థితుల్లో ఆయన పీసీసీ ప్రెసిడెంట్ చేయడం వల్ల మాకు కలిసి వచ్చింది, దానివల్ల ప్రభుత్వం వచ్చింది. ఎమ్మెల్యేలు కలిసి హైకమాండ్ కలిసి ముఖ్యమంత్రి చేశారు. కాంగ్రెస్ పార్టీలో అయినారు, ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. పార్టీ మారుతాడు, ఇది చౌకబారు విమర్శలు, చౌకబారు. మీరు మీ ఇంట్లో కుంపటి సక్కలేక ఒకరేమో బీజేపీ వైపు చూస్తున్నాడు, ఒక ఆమె ఆల్రెడీ నిష్క్రమించేసింది, ఈయన ఏకాకాయ పరుస్తుంది కేటీఆర్ గారు. మీరు చక్కబెట్టుకోలేక మా గురించి మాట్లాడతారు. ఇది మోస్ట్ బిగ్గెస్ట్ డెమోక్రాటిక్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. దీన్ని ఎవరైనా తప్పుగా అర్థం చేసుకుంటారో అది అవివేకం అవుతుంది. వీ హ్యావ్ లిబర్టీ, వీ హ్యావ్ డెమోక్రాటిక్ సిస్టమ్ టు రన్ ది గవర్నమెంట్. ఆ పద్ధతి నడుస్తుంది.